రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్. అందులో భాగంగానే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టి 1 కోటి ఎకరాల సాగు చేసేందుకు పనులు చేపట్టారు. అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే ఒక సాకు చూపించి ఇప్పుడున్న ప్రభుత్వం రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్న కుట్రలను ఛేదించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమేతమైంది. చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నీటి రంగ నిపుణులు, మాజీ జలవనరుల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మేడిగడ్డకు ఒక బూచిగా చూపించి 1 కోటి ఎకరాలను ఇవాళ ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తనను కేసీఆర్ గారు జైల్లో పెట్టారనో, తన మీద కేసు పెట్టారనో ఆ కోపంతో ఇవాళ ఆయన జ్ఞాపకాలను, గుర్తులను మొత్తం ముద్రల్ని నేను తొలగిస్తాను అని చెప్పి అనడం అనేది ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పాల్సింది కాదు అది. సో ప్రభుత్వం అనేది స్థిరంగా ఉంటుంది, అందులో వచ్చే వ్యక్తులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి. కాబట్టి మేడిగడ్డ అనేది ప్రభుత్వ ఆస్తి, అది ప్రజల సొమ్ముతో కట్టింది. మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం అంటే, కాళేశ్వరంలో అనేక బ్యారేజీలు ఉన్నాయి. అన్నారం ఉంది, సుందిల్ల ఉంది, తర్వాత అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 21 పంపింగ్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి. అందులో 21 సబ్ స్టేషన్స్ ఉన్నాయి. 200లకు పైన ఈ పంప్స్ ఉన్నాయి. అందులో బాహుబలి పంపులతో మొదలుపెట్టి అన్ని రకాల పంపులు కలిసి దాదాపు 90 పెద్ద పంపులు ఉంటాయి, లిఫ్ట్ కాకుండా, చిన్న చిన్న లిఫ్ట్లు కాకుండానే. వీటితో పాటుగా ప్రతి చెరువును లింక్ చేసిన ఒక వ్యవస్థ ఉంది. ఆ చెరువులను లింక్ చేయడానికి, వాగులను అనుసంధానం చేయడానికి వేలాదిగా డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత స్లూయిసెస్ పెట్టారు. తర్వాత ప్రతి దగ్గర కూడా ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు అది డ్రింకింగ్ వాటర్కి కానీ, అది సాగునీరుకి కానీ, ఎక్కడి నుంచి ఎట్లా నీళ్ళని తీసుకుపోవాలి, మొత్తం తెలంగాణ అంతా ఒక డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు మిషన్ భగీరథ పేరుతో. అందులో అనేక రిజర్వాయర్లు ఈ కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేసిన వాటర్తోనే ఉంటాయి. అంటే ఇన్ని రకాల వ్యవస్థలు. తర్వాత 203 కిలోమీటర్ల టన్నెల్ ఉంది, 1500 పైన కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ఇంకా ఒక 200-300 కిలోమీటర్ల కాలువలు తవ్వాల్సినవి ఉన్నాయి, తర్వాత ఫీడర్ ఛానల్స్ తవ్వాల్సింది ఉన్నది. ఇవన్నీ కలిపితేనే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే దీనికి మూలం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆగితేనే ఆ నీళ్ళను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి ఈ ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 6 ఇట్లా అవన్నీ కూడా మిడ్ మానేర్కి వస్తాయి. అయితే మిడ్ మానేర్ నుంచి ఇంకా అనేక జిల్లాలకు ఈ నీరు పోతుంది. నల్గొండ జిల్లా దాకా పోతుంది, నిజామాబాద్ జిల్లాకు పోతుంది, అప్పుడు నిజాం సాగర్ కానీ, సింగూరు కానీ, మెదక్ జిల్లాలో 5-6 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కావడానికి మిడ్ మానేర్ కేంద్ర బిందువుగా ఉంటుంది. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం కూడా ఆ వరద కాలువ ద్వారానే అవుతుంది. ఇంత ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఒక్క మేడిగడ్డ అనేది లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి తక్షణమే మేడిగడ్డను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డలో చాలా పిల్లర్స్ ఉన్నాయి, కానీ ఒక కుంగిపోయిన ఏదైతే 3 పిల్లర్లను చూపిస్తూ ఇది మొత్తం పనికి రాకుండా పోతుంది, దీనివల్ల కాళేశ్వరం సంబంధించి 1,00,000 కోట్లు వృధా అయ్యాయి అని చెప్పేసి పదే మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? మేడిగడ్డలో 86 పియర్స్ ఉంటాయి, అట్లాగే మొత్తం కలిపి 200 పియర్స్ దాకా ఉంటాయి 3 బ్యారేజీలలో. అయితే ఇది ఒక దురుద్దేశపూర్వకం చేస్తున్నదాన్ని ఏంటంటే, మేడిగడ్డ రేపటి వరదలకు మేడిగడ్డ తట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ భారతదేశంలోనే గోదావరికి వచ్చినంత వేగంగా వరదలు వేరే ఏ నదికి రావు. తర్వాత 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ రానంత వరద 28,75,000 క్యూసెక్కులు, అంటే దాదాపు 250 టీఎంసీలకు పైన ఒకే రోజు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి బయటికి పోయినాయి నీళ్లు. ఇది జూలై 15, 2022 పోయిన 2 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆనాటి ఆ వరదకే ఆ మేడిగడ్డలో చాలా పగుళ్ళు వచ్చుంటాయి. తర్వాత ఈ మనకు పగుళ్ళు అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6:30కు మన దృష్టికి వచ్చే సమయానికి, అంటే కుంగిపోయిన తర్వాత అప్పటికి 15 లక్షల క్యూసెక్ల నీళ్లు ఒక వారం రోజులుగా పోతూ ఉన్నాయి. అంటే భారీ వరదలకు ఇంటర్నల్గా అంతర్గతంగా దెబ్బతిన్న పియర్స్ ఈ 15 లక్షల క్యూసెక్స్ వరుసగా పోవడం వల్ల ఆ డ్యామేజ్ అనేది మనకు కనబడ్డది. సో ఇది డ్యామ్కు జరిగిన ఒక ప్రమాదాలు యాక్ట్ ఆఫ్ ది గాడ్ అంటారు. యాక్సిడెంట్స్ అంటే యాక్ట్ ఆఫ్ ది గాడ్.
అంటే మనకు ఎవరు కావాలని చేయరు, చెప్పి రావు, అవి అకస్మాత్తుగా వస్తాయి. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అసలు ప్రపంచంలో ఏ బ్యారేజీకి ఎన్నడూ దెబ్బ తగలనే లేదు, ఏ నష్టం జరగనే లేదు. మీరు అసలు ఒక్కొక్క బ్యారేజ్ మనం చూసినట్టయితే లీకేజెస్ లేనిది, సీపేజెస్ లేనిది, వరదలకు దెబ్బతినని బ్యారేజ్ అంటూ ఒక్కటి కూడా కనబడదు మనకు. ధవళేశ్వరం అయిందంటే ధవళేశ్వరం గురించి ఆయనకి ఏం తెలుసు? ధవళేశ్వరం స్టార్టింగ్లోనే దెబ్బతిన్నది. తుంగభద్ర డ్యామ్ స్వాతంత్రం రాకముందు ప్రణాళిక సిద్ధం చేసి 49లో మొదలుపెట్టి 54 కల్లా పూర్తి చేశారు. 54లో హైదరాబాద్ అసెంబ్లీలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఎందుకు అంటే 53వ సంవత్సరం వరదలకి తుంగభద్ర డ్యామేజ్ అయింది. దాని మీద అప్పుడు బూరుగుల రామకృష్ణరావే అసెంబ్లీలో డ్యామేజ్ని ఎక్కువ చేసి చూడొద్దు, అది రిపేర్ చేయడం సాధ్యమే, వరదలు వచ్చినప్పుడు డ్యామేజ్ కాకుండా ఎట్లుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పూర్వమే అని చెప్పాడు. నాగార్జున సార్ దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా సీపేజెస్ అనేటివి కామన్. సో వాటిని చూసుకొని ఈ అన్నారంలో జరిగిన సీపేజ్ దాన్ని ఒక బుంగలాగా చూపెడతారు, డ్యామేజ్ అని చూపెడతారు. మేడిగడ్డ ఏంటంటే ఒక కొత్త రకమైన టెక్నాలజీతో వాళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేశారు. ఆ సీకెండ్ పైల్స్ అనేటిది ఇంతకుముందు ఆ సిస్టమ్ని ఎక్కడ కూడా చేయలేదు. తెలంగాణలో అసలు బ్యారేజ్లే కట్టలేదు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు. గోదావరి మీద ఒక్కటంటే ఒక బ్యారేజ్ కట్టలేదు. సో ఈ బ్యారేజీలల్లో ప్రయోగాత్మకంగా మేడిగడ్డ అనేది నిలబడుతుంది. ఎందుకంటే ఒక బ్యారేజ్ దగ్గర 2-3 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. కానీ మేడిగడ్డ దగ్గర 16 టీఎంసీల స్టోరేజ్ పెట్టారు. డ్యామేజ్ అయిన రోజు కూడా 10 టీఎంసీల స్టోరేజ్ ఉన్నది. ఇది ఒక ప్రమాదంగా భావించి నిపుణుల కమిటీ వేసి పొరపాటు ఎక్కడ జరిగింది దాన్ని సరిదిద్దుకునే వైపు ఆలోచించకుండా రేవంత్ రెడ్డి ఒక రాజకీయ కుట్ర చేస్తున్నాడు. అంటే కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పి విపరీతంగా దుష్ప్రచారం చేశాడు. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తినడని చెప్పి ఆయన చెప్పడమే కాక జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చెప్పించారు. ఆనాటికి వాళ్ళు ఎన్నికల ప్రచారం నాటికి 90,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 90,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా సాధ్యమవుతుంది? 90,000 కోట్లల్లో కాళేశ్వరంలో ఇన్ని స్ట్రక్చర్స్ ఎట్లొచ్చినాయి? మొత్తం డబ్బు అవినీతికి పాల్పడి డబ్బులన్నీ తీసేసుకుంటే మరి ఎవరు కట్టిండ్రు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టిండ్రు? ఇవన్నీ కూడా ఊరికేనే అవుతాయా? 200 కిలోమీటర్ల టన్నెల్ ఊరికే అవుతుందా? 1,500 కిలోమీటర్ల కాలువలు పట్టుకునే అవుతాయా? 200లకు పైన ఈ పంపులు కానీ, తర్వాత 90 బాహుబలి లాంటి పెద్ద పంపులు కానీ, సబ్స్టేషన్స్ 21, ఇవన్నీ కూడా ఊరికే కావు కదా, వాటన్నిటికీ డబ్బులు పెడితేనే కదా అయ్యేది. ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము, అబద్ధ ప్రచారం. ఈ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మిన్లు, నాకు ఓట్లు వేసిండ్లు అనే దాంతో రెచ్చిపోయి ఇప్పుడు మేడిగడ్డను కనుక రేపు వరదలకు బలి చేస్తే అదంతా కూడా అవినీతి ఖాతాలో జమ చేసి కేసీఆర్ వల్లనే ఇట్లా జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన రోజు ఆ సభలో టీడీపీ సభ్యునిగా ఉన్నాడు. ఆనాడు కనీసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి ఉంటే రీడిజైనింగ్ ఎందుకు అవసరమో తెలిసేది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు మనం ఎందుకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలనో అర్థమయ్యేది. కానీ ఆ రోజు ఏం చేశారు? కాంగ్రెస్ నాయకులతో పాటుగా ఆనాడు టీడీపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను బహిష్కరించారు. ఆనాడు కనుక చూసుంటే ఇవాళ ఆయనకి రీడిజైనింగ్ ఏందో అర్థమై ఉండేది. ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు, తెలిసి నిద్ర నటిస్తాడు. అటువంటి వ్యక్తిని లేపడం అనేది సాధ్యం కాదు. సో ఇవాళ రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలి. మేడిగడ్డను రిపేర్ చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగేస్తూ మరోవైపు తుమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు నిర్మిస్తాం, త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పే వ్యాఖ్యలు ఎట్లా చూడవచ్చు? తెలంగాణ సమాజానికి ఇటు కేసీఆర్ లాంటి మేధావులు కావచ్చు, మీలాంటి మేధావులు, నీటి రంగ నిపుణులు ఎంతోమంది కూడా తుమ్మిడిహట్టి పైన పరిశోధనలు చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదని చెప్పి తేల్చిన తర్వాతనే ఏదైతే పునర్జీవ పథకం ద్వారా ఇవాళ అనేక ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. ఇవాళ మళ్ళీ తుమ్మిడిహట్టి పేరెత్తడం దేనికి సంకేతం? మేడిగడ్డను పునరుద్ధరించాల్సిందే, దానికి ఏది ప్రత్యామ్నాయం కాదు. ఒకవేళ తుమ్మిడిహట్టి ఆయన కట్టదలుచుకుంటే ఎవరు అడ్డం పడరు. ఎందుకంటే తుమ్మిడిహట్టికి ఆల్రెడీ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నదే చంద్రశేఖరరావు గారు. ఆనాడు 148 మీటర్ల ఎత్తులో కనుక కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదన్నప్పుడు వాళ్ళతో ఒప్పందం చేసుకొని రెడీ పెట్టిండు ఆయన. అది ఇంజనీర్లు సాధ్యం కాదనడం ఒక 4 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి తుమ్మిడిహట్టి ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఆ చాప్రాల్ వన్యముగ సంరక్షణ కేంద్రము, అభయారణ్యం ఏదైతే ఉన్నదో దాని పశ్చిమ సైడ్ ఉన్న బౌండరీ వేన్గంగా రివరే ఉంది. ఆ రివర్ మీద కనీసము అటు సైడ్ ఒక 2-3 కిలోమీటర్ల దాకా ఆ మట్టి కట్టాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ అక్కడ డ్యామ్ కడితే.
ఆ మట్టి కట్ట కోసం నిర్మాణానికి స్థలం కానీ కట్ట కోసం స్థలం కానీ ఆ నది ఒడ్డున అంతవరకే పరిమితం కాదు. అది చాప్రాల్ ప్రాంతం కూడా అందులో కలుస్తుంది. కొన్ని వందల ఎకరాల భూమి చాప్రాల నుంచి దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పర్యావరణ శాఖ కానీ వైల్డ్ లైఫ్ వాళ్ళు కానీ ఆ స్థలం ఇవ్వరు. కాబట్టి అక్కడ బ్యారేజ్ అనేది సాధ్యపడదు. రెండవది, అక్కడ ఒక ఎల్ షేప్లో వచ్చి వార్దా నది కలవదు, అది వి షేప్లో కలుస్తుంది. వి షేప్లో కలిసి ప్రాణహితగా ఫామ్ అవుతుంది. ఆ సంగమం దగ్గరనే కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి SKEW అంటే స్క్యూ పద్ధతిలో ఒక కొత్త రకమైన డిజైన్ అక్కడ 40 డిగ్రీల కోణంలో కట్టాల్సి ఉంటుంది. అటువంటి స్క్యూ బ్యారేజెస్ ప్రపంచంలో ఈనాటి వరకు లేవు. అది ఇంజనీరింగ్ నిపుణులు ఏమంటున్నారంటే టెక్నికల్గా సాధ్యం కాదు. ఒక ప్రత్యేకమైన డిజైన్ను మనం మొట్టమొదటిసారిగా ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. మూడవది ఏంటంటే తుమ్మిడిహట్టి రిజర్వాయర్లో 1.5 TMCల కంటే ఎక్కువ నిల్వ చేయడానికి వీల్లేదు. అక్కడ అందుబాటులో ఉన్న నీళ్లు 102 TMCలు. అందులో నుంచి కేవలం 44 TMCలను మాత్రమే ఆ 1.5 TMC రిజర్వాయర్లో మనం లిఫ్ట్ చేయడానికి వీలవుతుంది. అక్కడ కూడా మళ్ళీ 4 మీటర్ల లిఫ్ట్ పెట్టుకోవాలి. అది 148 ఎత్తులో ఉంది కాబట్టి, పైన దవ్విన కాలువలు 152లో ఉన్నాయి కాబట్టి 4 మీటర్ల ఇంకో లిఫ్ట్ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అన్నారం బ్యారేజీ, సుందిల్లా, మేడిగడ్డ 3 లిఫ్ట్లు అయితే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రావాలంటే 2 లిఫ్ట్లు అవుతాయి. అంటే అదనంగా ఉన్నది ఒక లిఫ్టు. కానీ మేడిగడ్డ నుంచి తేవడం వల్ల ఓ 30-35 TMCల నీళ్లు గోదావరి నదిలోనే మనము రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ స్టోర్ చేయకపోయినా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి 35 TMCల నీళ్ళు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకు 1.5 TMCల నీళ్ళే అందుబాటులో ఉంటాయి. కాబట్టి తుమ్మిడిహట్టి దగ్గర దొరికే నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ 44 TMCలు ఆదిలాబాద్ ఆయకట్టు, అశ్వాబాద్ ఆయకట్టుకే, మనకు మంచిర్యాల ఆయకట్టుకే సరిపోతాయి. అవి ఏమైనా ఎక్కువ మిగిలినా కూడా డ్రింకింగ్ వాటర్కి ఆ ఊర్లలోకి ఇవ్వడానికి సరిపోతుంది. కాబట్టి కాళేశ్వరం కింద ఏదైతే 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు కానీ, 18,75,000 స్థిరీకరించే ఆయకట్టు కానీ, రేపు భవిష్యత్తులో ఇంకా పెంచుకోవాలనుకుంటున్న 4-5 లక్షల ఎకరాల ఆయకట్టు కానీ అది సాధ్యపడదు తుమ్మిడిహట్టితోని. ఇవన్నీ తెలిసి వార్దా నది మీద ఈ బ్యారేజ్ను తుమ్మిడిహట్టి సంగమానికి ఒక 2 కిలోమీటర్ల పైన 155 మీటర్ల ఎత్తులో వ్యాప్కోస్ వాళ్ళు అంతకుముందు వెంకటరామారావు గారు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్ గారు ఆ బ్యారేజ్ తుమ్మిడిహట్టి దగ్గర అయితే కనుక మనకు ఎక్స్పెన్సివ్ కూడా అవుతున్నది. దాదాపు 4,000 కోట్లు ఖర్చు అయ్యే బ్యారేజ్ అది. వార్దా దగ్గర అయితే ఒక 750 కోట్లతో అవుతుంది. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా ఇంతకుముందు తవ్విన కాలువలకు నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇంకొక లిఫ్ట్ అవసరం పడదు. తుమ్మిడిహట్టి దగ్గర పెట్టుకోవాల్సిన లిఫ్ట్ అవసరం పడదు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అక్కడ అడ్డం రాదు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. కాబట్టి వార్దా నీళ్లతోనే ఆసిఫాబాద్, మంచిర్యాల ఆయకట్టును మనం చేద్దాం. వేణగంగ వాటర్ కింది పోయిన తర్వాత కాళేశ్వరం నుంచి మనం ఎన్ని TMCలైనా లిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ 284 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి CWC చెప్పింది. కాబట్టి మనకు అబాండెంట్ వాటర్ సోర్స్ ఉన్నది అనే ఉద్దేశంతో 3rd TMCకి కూడా ఆయనే ఆ ప్రయత్నం చేశాడు. పైప్ లైన్ నిర్మాణం అయింది. 73,000 కోట్లు ఒరిజినల్ కాళేశ్వరానికి ఖర్చు అయితే 2 TMCల ప్రాజెక్టుకు, ఇంకొక 20,000 కోట్లు 3 TMC తేవడానికి అయినాయి. ఈ ఖర్చులలో కూడా చాలామంది ఏమంటారంటే ఇది అవినీతి పాల్పడ్డాడు కాబట్టి 38,000 కోట్ల ఈ ప్రాజెక్టు 80,000 కోట్లకు పోయింది. ఇప్పుడు 127 crores నుంచి 147 crores పోయిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2007 నుంచి 2008కే 19 నెలలకే మొదటి 2007 DPRలో 17,000 కోట్లు, రెండవ DPRలో 19 నెలలకు 2008లో చేశారు. చివరిలో 38,000 కోట్లు. అంటే 17,000 కోట్ల నుంచి 38,000 కోట్లకు 19 నెలలకే కాస్ట్ పెంచాడు. తర్వాత రోషయ్య గారు మళ్ళీ 2 సంవత్సరాలకు 2010లో మళ్ళొక రిపోర్ట్ DPR పంపి 40,000 కోట్లు చేశారు. అంటే ఆ లెక్కన పెరిగితే 2012, 2013 నాటికే ఇది 80,000 కోట్లు కావాలి. కానీ 2016 నాటికి 80,000 కోట్లతోని CWC మరొక DPRను ఆమోదించింది. రీడిజైన్ చేసిన DPR ఇది. అయితే దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే అప్పటి DPRలో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లేదు. అంటే 3 కొత్త బ్యారేజీలు వచ్చినాయి,
3 కొత్త పంపింగ్ స్టేషన్స్ వచ్చినాయి, 3 కొత్త సబ్ స్టేషన్స్ వచ్చినాయి, తర్వాత గ్రావిటీ కాల్ వచ్చింది. ఇవన్నీ కూడా అడిషనల్గా వచ్చినాయి. వీటితో పాటుగా 18,75,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు వచ్చింది. సింగూరు దాకా కాలువలు వస్తున్నాయి. అదేవిధంగా నిజాం సాగర్కు నీళ్లను పంపే వెసులుబాటు వచ్చింది. అప్పర్ మానే డ్యాంకు నీళ్లను పంపే వెసులుబాటు వచ్చింది. శ్రీరామ్ సాగర్ 2 దశలకు, తర్వాత ఫ్లడ్ ఫో కెనాల్ ద్వారా మిగిలిన ఆయకట్టుకు, అంటే దాదాపు శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ మొత్తం కూడా ఈ 18,75,000 ఎకరాలు వచ్చింది. ఇవన్నీ కూడా ఆ 80,000 కోట్లనే ఉన్నాయనే విషయాన్ని ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పక్క కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అంటూనే వాళ్ళ హైదరాబాద్ తాగునీటి కష్టాల కోసం, తాగునీటి కష్టాలు తీర్చేందుకు అటు రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు నీటిని వాడుకోవాలని చెప్పిన రేవంత్ మాటలను ఎట్లా చూడొచ్చు? నోటితో పొగడం, నొసటితో వెక్కిరించడం అంటారు. ఒక పక్క ఈ కాళేశ్వరం అంతా వేస్ట్, రీడిజైన్ వేస్ట్ అని చెప్పుకుంటూనే ఇవాళ ఆ రిజర్వాయర్లను ఆయన ఉపయోగించుకుందామని చెప్పడం ఏదైతే పరోక్షంగా కాళేశ్వరం పట్ల తను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని అర్థమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ రిజర్వాయర్లు మంచిగా వాటిని వాడుకోవచ్చు, మళ్ళీ ఇంకో పక్కన ఏంటంటే కాళేశ్వరం వేస్ట్ అని చెప్తున్నాడు. అప్పుడు అది వరకు 14 టీఎంసీల కెపాసిటీతోనే రిజర్వాయర్లు ఉండే. కేసీఆర్ గారు దాన్ని 141 టీఎంసీలకు పెంచారు. ఎందుకంటే సిడబ్ల్యూసీ వాళ్ళు 14 టీఎంసీలు అయితే కనుక మీరు 160 టీఎంసీలు వాడుకునే అవకాశం లేదు అని అభ్యంతరాలు చెప్పారు. కాబట్టి రిజర్వాయర్ల పెంచడం జరిగింది. మల్లన్న సాగర్కు వ్యతిరేకంగా 100కు పైన కేసులు వేయించింది రేవంత్ రెడ్డి. మీకు అందరికి గుర్తుండాలి, ఆ రోజు ఏంటంటే ఆ ఊర్లలో పోయి అక్కడ ధర్నా శిబిరాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా హంగామా చేసి ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడు. లేకుంటే ఇంకో 2 ఏళ్ల ముందే మల్లన్న సాగర్ పూర్తయి ఉండేది. అటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ నీళ్లను ఉపయోగించుకుంటాను అంటే మంచిదే, తప్పకుండా ఉన్న వాటిని ఉపయోగించాలి. కానీ మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ వేస్ట్ అని చెప్పి అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇతనేంటంటే తను ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని లేదా కేసీఆర్ మీద కక్షతోని మేడిగడ్డ వేస్ట్ అంటున్నాడు. వాస్తవంగా ఇవి ఉపయోగపడతాయని ఆయనే చెప్తున్నాడు. అంటే కొండా సురేఖ కూడా రంగనాయక సాగర్ విజిట్ చేసినప్పుడు 1,00,000 ఎకరాలకు ఇక్కంచే నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పింది, ఇస్తున్నారు కూడా. అయితే సిద్దిపేట ప్రాంతంలో ఇవాళ దాదాపు 50-60 ఎకరాలకు పైన దాని కింద సాగు అవుతున్నది. ఇంకా రావాల్సిన ఆయకట్టు చాలా ఉంది. అంటే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులను చూసి అర్థం చేసుకొని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ లబ్ధి కోసం ఈ అబద్ధాలు మాట్లాడకూడదని వాళ్ళకు నా మనవి. చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజానీకానికి మీరు ఇచ్చే మెసేజ్ అండి? అంటే ఒకటే, మేడిగడ్డను ఎవరమైనా కాపాడుకోవాలి. అది కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా. ఇవాళ అది రాజకీయాల కోసం వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు, కానీ దాన్ని కట్టి నిర్మించి ప్రజలకు ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయిన ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఆ పార్టీకి ఫస్ట్ రైట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం ఇది. చాలా దీనికోసం మేధస్సును రంగరించి కేసీఆర్ గారు అహర్నిశలు దాని మీద కృషి చేసి రికార్డ్ టైంలో దాన్ని నిర్మించాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కలిసి వచ్చినట్టయితే వాళ్ళని కలుపుకొని రావాలి. రైతు సంఘాలను, ప్రజా సంఘాలను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. రైతన్న మేలుకో, మేడిగడ్డను కాపాడుకో అనే నినాదం ఇస్తూ ఇవాళ ప్రజలను ప్రభుత్వం మెడలు వంచి మేడిగడ్డ పునరుద్ధరించే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తితోని బీఆర్ఎస్ ముందుకు సాగాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రైతన్న మేలుకో మేడిగడ్డ పునరుద్ధరణ చేసేంత వరకు కూడా ప్రతి ఒక్క రైతు సంఘం కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మేడిగడ్డ పునరుద్ధరణ వరకు మేలుగా ఉద్యమాలు చేయాల్సిన పని అవసరం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డపై వైఖరిని ఒక రాజకీయ కుట్రగా చూడడమే తప్ప వ్యక్తిగత కారణాల చేతనే ఇవాళ మేడిగడ్డను బొందలగడ్డగా చేసే కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా వి ప్రకాష్ నీటి రంగ సంస్థ మాజీ చైర్మన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో లివిల్ రెడ్డి, టీ న్యూస్.